హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దేవుళ్ళ చేత నిర్మించబడిన అతి పురాతనమైన రాతి కట్టడాల్లో ఒకటి శ్రీకూర్మం. ఇక్కడ శ్రీకృష్ణుల వారు కూర్మావతారంలో దర్శనమిస్తారు. ఇది దశావతారాలలో ఒకటి. కూర్మావతారం అనగా తాబేలు అవతారం. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది భక్తులు మనకు ఎదురుగా వస్తున్నారో. ఇక్కడ చాలామంది భక్తులు ఉంటారు. చూడండి గోపురాన్ని ఎంత అందంగా ఉందో. రైట్ సైడ్లో పాదరక్షకాలు విడిచిపెట్టే స్థలం మరియు టాయిలెట్స్ ఉన్నాయి. భక్తులు ఇబ్బంది పడకూడదని ఇక్కడ కట్టారు. అలాగే రైట్ సైడ్లో శిలాఫలకాల మీద చూస్తే ఫుల్ హిస్టరీ ఉంది. శ్రీకూర్మం హిస్టరీ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం హిస్టరీ ఇదంతా. ఇక్కడ దేవుడు అనేక లక్షల సంవత్సరాలకు పూర్వం స్వయంగా వెలిసి శ్రీ కూర్మనాథుడిగా నిజరూపము ఇక్కడ గుడిలో మనం చూడబోతున్నాం. శ్రీకూర్మం టెంపుల్ అందాలను చూద్దాం రండి. నాతో పాటుగా మీరు కూడా చూద్దరు రండి. అలా వెళ్తుండగా అటు ఇటు దేవుడి పటాలు, కృష్ణం వందే జగద్గురం అంటూ శ్లోకం కనిపిస్తుంది. కృష్ణుడు, బుద్ధుడు మరియు రాఘవేంద్ర స్వామి పోస్టర్లు కూడా కనబడుతున్నాయి. మేము సాయం సంధ్యా సమయంలో వెళ్ళాము. పక్షుల కిలకలలో మనసు ఆనందంతో ఎంతో నిండిపోయింది. ఇది విశ్రాంతి భవనం అంటారు ఫ్రెండ్స్. అప్పుడు భక్తులు ఎక్కువగా వచ్చేవాళ్ళు, ఇక్కడే విశ్రాంతి తీసుకునేవాళ్ళు. కోనేరులో స్నానం చేసుకొని కోనేరుకి ఎదురుగానే స్వామివారు ఉంటారు. దేవాలయంలో దర్శనం చేసుకొని ఇక్కడ విశ్రాంతి భవనంలో విశ్రాంతి చెందేవారంట. చూడండి ఎంత బాగుందో. అంతరాలయంలోకి వెళ్దాం రండి. ఇక్కడ ఫోన్ నాట్ అలౌడ్, బట్ నేను కొంచెం కష్టపడి తీశాను. కూర్మావతారంలో స్వామివారు. ఇది అంతరాలయం. ఆలయం చుట్టూ కూడా స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న విగ్రహాలు, దశావతారాలన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ప్రతిదీ కూడా రాతితో కట్టారంట. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, అద్భుతంగా కట్టారు. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. అంటే గుడి బ్యాక్ సైడ్ ఒకటి, గుడి ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంది. ఎందుకు అలా ఉన్నాయో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో దేవుళ్ళు ఎంత బాగా నిర్మించారు కదా ఈ రాతి కట్టడాన్ని. మనసు ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మేము సాయంత్రం వచ్చాము. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. ఇక్కడ చూడండి, ప్రతి స్తంభం మీద సంస్కృతంలో శాసనాలతో నిర్మించబడిన గ్రంథాలు లిఖించున్నాయి. ఇక్కడ ఒక స్తంభం మీద దశావతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్తంభాన్ని కౌగిలించుకొని రెండు చేతులు పట్టుకొని, రెండు చేతులు దగ్గర చేసి ఆ గోపురానికి దండం పెట్టుకొని కోరుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయంట ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, నేను చేశాను అలాగా. చూడండి, ఈ స్తంభమే అది. ఈ స్తంభాన్ని పట్టుకొని ఆ గోపురాన్ని చూస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పారు. దశావతారాలు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అనగా శ్రీకూర్మం నుంచి కాశీకి త్రోవ ఉందంట ఫ్రెండ్స్. ఎక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ త్రోవ గుండా వెళ్తే కాశీకి చేరుకోవచ్చు. ఇక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని స్టార్ గుర్తుతో ఉన్నాయి. ఇక్కడ దశావతారాలు ఉన్నాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, కల్కి అవతారం. వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ శివాలయం చూశాను ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ and subscribe my channel. I'm Mokshi 369 Vlogs. Thank you.